నమస్కారం. ఎన్ఎల్ఎన్స్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వినుకొండ ఆర్టీసీ డిపోలో 2 నూతన బస్సులు సర్వీసులను ప్రారంభించిన ఎమ్మెల్యే జీవి. మెకానిక్లు, నిర్మాణ రంగ కార్మికులకు టూల్ కిట్లు పంపిణీ. వినుకొండ ఆర్టీసీ డిపోలో 2 నూతన బస్సు సర్వీసులను ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఆర్టీసీ డిపోకు నూతనంగా 2 బస్సులు మంజూరు కాగా వాటి డిపో మేనేజర్ కోటేశ్వర నాయక్తో కలిసి ప్రారంభించారు. అనంతరం బస్సును పరిశీలించి ప్రజలకు నాణ్యమైన పటిష్టమైన బస్సులను ఏర్పాటు చేసి త్వరలో వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ నూతనంగా రూపొందించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో నూతన బస్సును తెచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక కొత్త శకం ప్రారంభమైంది. ఆర్టీసీలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు. సుమారు 400 కొత్త బస్సుల్ని రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త బస్సులతోటి ఆధునీకరణ. పాత డొక్కు బస్సులు 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో డొక్కు బస్సులు తిప్పి ప్రయాణికులకు ఎంతో ఇబ్బంది కలిగించారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి మారింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక కొత్త సర్వీసులు ప్రారంభించారు, కొత్త బస్సులు ప్రారంభించారు. పల్లె వెలుగులు. ఈరోజు గతంలో పల్లెటూర్లు కొన్ని సర్వీసులు లేకపోతే ఈరోజు వాటిని పునరుద్ధరించి కొత్త సర్వీసులు ప్రారంభించడం జరుగుతూ ఉంది. పల్లెటూర్లకి పల్లె వెలుగు బస్సుల్ని మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే మన వినుకొండ డిపో నుండి 16 కొత్త బస్సులు ప్రారంభించడం జరిగింది. సూపర్ లగ్జరీలు 7, ఎక్స్ప్రెస్లు 6, పల్లె వెలుగు బస్సులు 3, మొత్తం 16 బస్సులతో వినుకొండ ఆర్టీసీ డిపో కలకలలాడుతూ ఉన్నారు. ప్రయాణికులందరూ ఉత్సాహంతో కేరింతలేస్తూ ఉన్నారు. ఇంకా మార్పు వస్తుంది. భవిష్యత్తులో ఇక్కడ కొత్త బస్టాండ్ నిర్మాణాన్ని చేపడతాము. ప్రయాణికులందరికీ మంచి బ్రహ్మాండమైనటువంటి సౌకర్యం ఉండే విధంగా మోడర్న్ బస్టాండ్ వినుకొండలో మోడర్న్ బస్టాండ్ నిర్మాణం చేపడతాం. రాయలసీమకి ముఖద్వారం మన వినుకొండ సీమ. అందుకోసమే ఇక్కడ పెద్ద బస్టాండ్, ఇదొక భవిష్యత్తులో ఇదొక పెద్ద హబ్గా మారబోతూ ఉంది వినుకొండ. అందుకోసం ఇక్కడ ఒక మోడర్న్ బస్టాండ్ నిర్మించాల్సినటువంటి అవసరత ఉంది. మంత్రి గారితో మాట్లాడాను. మంత్రి గారు కూడా సూచనప్రాయంగా ఇక్కడ బస్టాండ్ నిర్మాణానికి ఖచ్చితంగా చేద్దామని ప్రాథమికంగా ఒప్పుకోవడం జరిగింది. చంద్రబాబు గారి సహకారంతో, మంత్రి గారి సహకారంతో కొత్త బస్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. ఇంకా కొన్ని కొత్త సర్వీసులు తీసుకొస్తాం, ఇంకా కొన్ని కొత్త బస్సులు తీసుకొస్తాం. ఆర్టీసీ డిఎం గారు, నాయక్ గారు వచ్చినాక ఇక్కడ చాలా మార్పులు తీసుకొచ్చారు. ఇక్కడ బస్టాండ్ నీట్నెస్ పెంచారు, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారు, కొత్త బస్సులు తీసుకొచ్చారు మన డిఎం నాయక్ గారు. ఈ సందర్భంగా డిఎం నాయక్ గారిని, వినుకొండ ఆర్టీసీ సిబ్బందిని, యాజమాన్యాన్ని, ఆర్టీసీ సిబ్బందిని అందరినీ కూడా, ఎంప్లాయీస్ అందరినీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఇంకా భవిష్యత్తులో ఇంకా కొత్త బస్సులు తీసుకొస్తాం, కొత్త సర్వీసులు తీసుకొస్తాం, ఇంకా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తాం. ప్రయాణికుల యొక్క సౌకర్యం ముఖ్యం. మరి ఇవాళ మన టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపుగా 16 బస్సులు
కొత్త బస్సులు వచ్చినాయి. దాంట్లో 7 సూపర్ లగ్జరీలు, 6 ఎక్స్ప్రెస్లు, 3 పల్లె వెలుగులు వచ్చినాయి. మరి మీరు చెప్తున్నట్టుగా ఇందిరా బస్సులు కూడా వచ్చి గ్యారేజ్లో ఉన్నాయి. అయితే రిజిస్ట్రేషన్ అవ్వలేదు. మరి వచ్చే మీకు రిజిస్ట్రేషన్ అయితే అవి కూడా ఇనాగరేషన్ చేసుకొని తొందరలో ఇందిరా బస్సులను కూడా ప్రారంభించుకున్నాం. మరి ఇంకా కొన్ని కొత్త బస్సులు రావాల్సి ఉన్నాయి. మరి దాదాపుగా ప్రైవేట్ బస్సులు ఇంకా 15 బస్సులు రావాలి. ఆ 15 బస్సులు కూడా ఈ మంత్ ఎండింగ్కి వస్తాయి. ఈ మంత్ ఎండింగ్ రావడం వలన విజయవాడ దాదాపుగా 31 బస్సులు 15 నిమిషాల ఫ్రీక్వెన్సీ తోటి మనం తిప్పడానికి అవకాశం ఉంది. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఇవాళ హైదరాబాద్కి ఒక సూపర్ లగ్జరీ, వినుకొండ విజయవాడకు ఒక ఎక్స్ప్రెస్ని మన సార్ చేతుల మీదుగా మరి ఇనాగరేషన్ చేపించాం. మరి సార్ యొక్క అండదండలుంటే మరి సార్ చెప్పినట్టుగా ఇంకా కొత్త బస్సులు రావడానికి మరి ఈ డిపో చాలా కంజెస్టెడ్గా ఉంది. మరి ఈ డిపోని కొద్దిగా డెవలప్ చేయడానికి, నూతన బస్టాండు కట్టడానికి సార్ ప్రోత్సాహంతో అవ్వాలని నేను మరీ కోరుకుంటూ, మరి ఈ యొక్క వినుకొండ పుర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మండలంలోని దొండపాడు కొత్తపాలెం అంగన్వాడీ సెంటర్ నందు పోషకాహార మాసోత్సవాలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వినుకొండ సిడిపిఓ ఎం అనురాధ ఆధ్వర్యంలో మాసోత్సవాల గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. గర్భవతులకు, బాలింతలకు, కిషోర బాలికలకు మునగాకు, ఆకుకూరలు, చిరుధాన్యాలు, పోషకాహార విలువల గురించి వివరించారు. అలాగే తల్లి పేరుతో ఒక మొక్క నాటించటం, వాటి యొక్క ప్రయోజనాలను వివరించారు. పట్టణంలోని కుమ్మర బజార్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావులు ముఖ్య అతిథులుగా విచ్చేసి గణనాథునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. భక్తులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరారు. అనంతరం భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఐసిడిఎస్ వినుకొండ ప్రాజెక్ట్ సిడిపిఓ ఎం అనురాధ ఆధ్వర్యంలో వినుకొండ మండలంలోని నరకాయపాలెం సెక్టార్ పరిధిలోని ఉప్పరపాలెం గ్రామంలో పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో తల్లులకు రోజు అంగన్వాడీ సెంటర్లో జరిగే ఫ్రీ స్కూల్ కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు ఎలా తీసుకోవాలి అనే అంశాలపై సూపర్వైజర్ నాగరాజు కుమారి తెలియజేశారు. మెకానిక్లు, నిర్మాణ రంగ కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉండి వారికి గౌరవప్రదమైన జీవితం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. కష్టపడి పనిచేసే ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని, అందులో తమ వంతు సహాయం ఉండడం ఎంతో సంతృప్తినిచ్చే విషయంగా భావిస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో పెద్ద సంఖ్యలో బైక్ మెకానిక్లకు టూల్ కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా నవేంద్ర 2 వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ కి చెందిన 120 మంది బైక్ మెకానికల్కు 120 టూల్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు చేతుల మీదుగా మెకానిక్లకు టూల్ కిట్లు అందజేశారు. మక్కిన మల్లికార్జున గారు చెప్పారు, మనం ఇప్పటి వరకు వచ్చిన 3 నెలల్లోనే చంద్రబాబు గారిని అడిగి మన వినుకొండకి ఘాట్ రోడ్ దగ్గర నుండి షాదీఖానా, టీటీడీ కళ్యాణ మండపానికి ఒక 3 కోట్లు, పైన రామలింగేశ్వర స్వామి గుడికి ఒక 2 కోట్లు, ఇవన్నీ కూడా చంద్రబాబు గారిని అడిగి మనం సాధించుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఉన్న ఆశయం ఒక్కటే, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలి. ప్రతిరోజు 365 రోజులు సంవత్సరం అంతా ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలనేది నా లక్ష్యం. తర్వాత మీలో ఇల్లు లేని పేదలు ఉంటారు. అందరికీ 5 ఏళ్లలో ఇవ్వలేం, కానీ ఎందుకంటే ఇల్లు కావాల్సిన వాళ్ళు లేని వాళ్ళు వేల మంది ఉన్నారు. ఈ వేల మందికి అందరికీ ఒక సంవత్సరంలోనో కొద్ది రోజుల్లో, అంటే ఈ 5 సంవత్సరాల్లో చాలా వరకు లాగిస్తాం. ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే భవిష్యత్తులో టీడీపీ, జనసేన, మరి ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా ఇల్లు లేని పేదవాడు ఈ వినుకొండ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో ఉండకూడదని చంద్రబాబు గారి సంకల్పం. వినుకొండ ప్రాంతంలో ఇల్లు లేని పేదవాడు ఉండకూడదని చెప్పేసి నాకు కోరిక. అలాగే ముఖ్యంగా అందరూ కూడా చాలా యువకులు, మీకు అందరికీ పర్సనల్గా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు గంజాయిలు, గుట్కాలు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక పూర్తిగా కంట్రోల్ చేయమని చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్కి. అంటే వ్యసనాల బారిన పడకుండా, జనరల్గా ఏంటంటే యూత్ ఒక ఉత్సాహంలో సరదాలకు అలవాటు పడవచ్చు, ఒక దురలవాట్లకి అలవాటు పడవచ్చు.
అదే యూత్ ఎనర్జీని సక్సెస్ వైపు మళ్ళిస్తే మంచి అలవాట్ల వైపు కష్టపడి సంపాదించడము, అలాగే పిల్లల్ని భవిష్యత్తులో బాగా చదివించాలనే లక్ష్యంతో ముందుకెళ్ళటము, పెళ్లి కాని వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకొని హ్యాపీగా భవిష్యత్తులో భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలని ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ మీ అందరూ కూడా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక పెట్టుకోండి. చక్కగా నాకున్న దాంట్లో బాగుండాలా, చిన్న కుటుంబమైన ఆనందంగా ఉండాలి అంటే దురలవాట్లకి వ్యసనాలకి లోను కాకూడదు, కష్టపడి పైకి రావాలి అని ఒక లక్ష్యం ఉండాలి. కాబట్టి ఇప్పుడు చాలామంది లక్షాధికారులు అయిన వాళ్ళు, కోటేశ్వరులు అయిన వాళ్ళు కూడా చాలామంది ఒక చిన్న కుటుంబాల నుండి వచ్చినటువంటి వాళ్ళే. పట్టుదల ఉన్నాడు వాడు దూసుకొని వెళ్తాడు ఎవరైనా సరే. కాబట్టి ఒక పట్టుదలతో, ఒక బాధ్యతతో ముందు మీరు బాగుంటే మీ కుటుంబం బాగుంటుంది, ప్రతి కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది. ఆ లక్ష్యంగా అందరూ కూడా ఆలోచించి కష్టపడి పనిచేసి బాగా డబ్బులు సంపాదించి ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని చెప్పేసి నేను కోరుతున్నా. భవిష్యత్తులో మీలో నీ ఇల్లు లేని పేదలకి రేపు ప్రభుత్వం ద్వారా తప్పనిసరిగా చేతనే సాయం చేస్తాం. అట్లాగే భవిష్యత్తులో ఆటో నగర్కే సాయం చేయడానికి అవకాశం ఉన్నప్పుడు ఆటో నగర్ ఫేజ్ 2 కూడా దాన్ని కూడా ప్రభుత్వ స్థలం దొరికినప్పుడు దాన్ని కూడా పరిశీలనలో తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన శివశక్తి ఫౌండేషన్ తరఫున అంటే ఆహ్వానించగానే ఈ కిట్లు పంపిణీ కోసం వచ్చినటువంటి మాజీ శాసనసభ్యులు మక్కిన గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే నాకు బాగా నచ్చింది రేపు ఆదివారం ఇంతటితో వెన్నెల సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం.